ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ఇవాళ రేపల్లా మా నాన్న రావడం చాలా సంతోషం. అదేవిధంగా రేపల్ల ప్రజలందరూ కూడా బ్రహ్మరథ పట్టడం చాలా సంతోషం. రానున్న రోజుల్లో 2024లో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడిస్తాం. ప్రతిపక్షాలకు చుక్కలు చూపిస్తాం. అదేవిధంగా కూటమి అల్లాడిపోయే విధంగా తీర్పు తీరుస్తారని చెప్పి ప్రజలు మనందరం కూడా తీర్పు తీర్చాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఉందా లేదా? ఉంది కదా. ఎప్పుడూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే వస్తా ఉన్నారు. కానీ ఆయన్ని చూసి భయపడిన ప్రతి ఒక్కడు కూడా గుంపులు గుంపులుగా వస్తా ఉన్నారు. అవునా కాదా? జగన్ అన్నంటే భయమా కాదా? భయపడే కదా. కాబట్టి ఇలాంటి నాయకుడిని ఎదుర్కోవడానికి 40 సంవత్సరాల సర్వీస్ ఉన్న చంద్రబాబు నాయుడు వల్ల గాల, సినిమా ఫీల్డ్ లో #1 స్థానం అని చెప్పుకునే వ్యక్తి వల్ల గాల, ఇక వీళ్ళు చాలక ఏకంగా మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బీజేపీ సపోర్ట్ కూడా అడిగిన పరిస్థితులు మనందరం కూడా చూసాం. అయినప్పటికీ కూడా ఎక్కడో భయం వాళ్ళకి, ఎక్కడా గెలవేమన్న భయం. ఆ భయం వెంటాడే ఇవాళ మేనిఫెస్టో మీరందరూ కూడా చూశారు కదా. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో. ఏం మేనిఫెస్టో అది? ఏం మేనిఫెస్టో అది? చీటింగ్ మేనిఫెస్టో, మోసపూరితమైన మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడ్డారు అనడానికి నిదర్శనం అదే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇచ్చి ఇంత ప్రజా సంక్షేమ పాలన చేస్తా ఉంటే ఈ పథకాలన్నీ వ్యతిరేకించి ఈ పథకాలు ఇవ్వడానికి వీల్లేదని చెప్పి మాట్లాడిన వ్యక్తులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలకి డబుల్ ఇస్తామన్నారంటే కాస్త కాకపోతే కాస్త అయినా సిగ్గుండాలి వాళ్ళకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో 99% హామీలు నెరవేర్చారు. కానీ చంద్రబాబు నాయుడు గత హామీలు ఇచ్చాడు. ఎక్కడుంది మేనిఫెస్టో అంటే ఎక్కడా లేదు. ఇవాళ కూడా 3 రోజుల గంటల మేనిఫెస్టో ప్రకటించి మళ్ళీ ఆన్లైన్ నుంచి మేనిఫెస్టో తీసేశారంటే మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మోసపూరితమైన వ్యక్తి. తన హామీలు నెరవేర్చలేక నిన్నగాక మొన్న కూడా మేనిఫెస్టో తీసేసి పెన్షన్ విషయంలో కూడా దాన్ని రద్దు చేసే విధంగా ఆలోచన చేస్తా ఉన్నాడు. మేధావులందరూ చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలరు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మరి పేద ప్రజలను ఆదుకుంటారు. కాబట్టి మళ్ళీ జగనన్నకి పట్టం కట్టండి, మళ్ళీ జగనన్నకి జై కొట్టండి అని చెప్పి ఈ రాష్ట్రం అంతా మారుమోగుతా ఉంది. ఒకసారి జగనన్న నన్ను సీఎం చేయమంటే మనం ఫ్యాను 120, 125 మీద తిప్పుతామనుకున్నాడు అన్న. కానీ మనం 151 మీద తిప్పామా లేదా? తిప్పాం కదా. ఇవాళ అన్నంటే ఉన్నారు 150